హలో నమస్తే జీబ్రోనిక్స్ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయిన సౌండ్ బార్ ఇది జీబ్రోనిక్స్ 9530WS ప్రో డాల్బీ 5.1 ఛానల్ సపోర్ట్ చేసే సౌండ్ బార్. మీకు తెలుసు ఇంతకుముందుగా నేను ఒక సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేశాను, అదే 7400 జీబ్రోనిక్స్ది. కానీ దాంట్లో 5.1 ఛానల్ సపోర్ట్ చేస్తుంది, కానీ డాల్బీకి ఇస్తే సపోర్ట్ అయితే చేయదు. దానికి అప్డేటెడ్ వర్షన్గానే ఈ యొక్క 9530 అయితే తీసుకొని అయితే వచ్చారు. విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అలాగే డిజైన్ పరంగా కూడా కొంచెం లుక్ అనేది చేంజ్ అయితే చేశారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు దీని టోటల్ డీటెయిల్స్ అండ్ సౌండ్ గురించి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అన్నిటి గురించి క్లియర్గా మీకైతే చెప్తాను. ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూడండి. చూడడమే కాదు, లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి అయితే చెప్పాలి, 7400 8999కి ప్రస్తుతానికి ఇప్పుడు అవైలబుల్గా అయితే ఉంది. కానీ దాన్ని నేను సేల్లో బై చేసినప్పుడు 6299కి బై చేశాను. బట్ నేను 6000కి మన సబ్స్క్రైబర్స్కి సేల్ అయితే చేశాను. ఇది గుర్తుంచుకొని మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అయితే ఉందనుకున్నారు, ఈ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ విత్ డాల్బీ తోటి 13,000 రూపాయలు అయితే ఉంది. అంటే 12,999కి అయితే ఉంది. అండ్ అలాగే నేను బై చేశాను, మన సేల్ జరిగింది కదా, ఆ సేల్లో వచ్చేసరికి 9,897 అంతకైతే వచ్చిందనమాట. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్ని మళ్ళీ మీకు బై చేశాను సేమ్, అంటే 9,897కి అయితే నేనైతే సేల్ అయితే చేయను, కానీ 9,000కి సేల్ చేస్తాను. సో అదైతే గుర్తుంచుకోండి. ఎందుకు అన్నట్లయితే మీలో చాలామంది మన డీల్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు బై చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన మనీతోటి నేను కొంచెం యాడ్ చేసేసి ఇలాంటి టీవీస్ అయినా, మన సామ్సంగ్ టీవీ అయినా, ఈ యొక్క జీబ్రోనిక్స్ టీవీ అయినా కానీ బై చేసి మళ్ళీ మీకైతే అమ్ముతున్నాను. సో ఖచ్చితంగా మీలో ఎవరైతే రిక్వైర్మెంట్ అవుతుందో వాళ్ళే నాకు రెస్పాండ్ అయితే అవుతున్నారు. సో వాళ్ళకే సేల్ అయితే చేస్తున్నాను. సో ఎవరైతే రిక్వైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకు హ్యాపీగా తక్కువ ప్రైస్లోకి అయితే ఇస్తున్నాను అన్నమాట. సో అదైతే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీలో అందరూ జాయిన్ అయితే అవ్వండి మన డీల్ ఛానల్లో. ఈ చిన్న ఛానల్ని బతికించండి, ఎందుకంటే వ్యూస్ అనేవి అక్కడి నుంచి అయితే రావట్లేదు. వ్యూస్ పరంగా మనకు అంత పెద్దగా తోపుగా తురుముగా వచ్చే మనీ అయితే లేదు. సో మీరు బై చేస్తేనే ఎంతో కొంత వస్తుంది. అండ్ అలాగే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత అయితే వస్తుంది. అవి ఇవి మిక్స్ చేసి ఇంకా నేను యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసి ఈ యొక్క సౌండ్ బారు టీవీ బై చేశాను. ఒక్కొక్కటి 30,000, 29,000, 13,000 చూసారు కదా ఎలా అయితే ఉన్నాయో. సో అందుకనే అయితే ఖచ్చితంగా డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి, సపోర్ట్ చేయండి, చిన్న ఛానల్ని బతికించండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. మరి అన్బాక్సింగ్ స్టార్ట్ అయితే చేద్దాం. ఈ సౌండ్ బార్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ, ట్విట్టర్లో అయినా కానీ, అన్ని కనబడుతున్న మెయిల్ ఐడికి అయినా కానీ మెయిల్ అయితే చేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకునేది డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. బాక్స్లో మనకు ప్రొవైడ్ చేసింది ఒక యూజర్ మాన్యువల్. వాల్ మౌంట్ చేసుకోవడం కోసం స్క్రూస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాల్ మౌంట్ చేసుకోవడం కోసం కూడా మనకు 2 బ్రాకెట్స్ అనేవి కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే 2 బ్రాకెట్స్ అయితే ఉంటాయి సౌండ్ బార్ని వాల్ మౌంట్ చేసుకోవడం కోసం. అలాగే మనకు ఒక పవర్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగానే వాల్ మౌంట్ చేసుకునేటప్పుడు కొన్ని స్టిక్కర్స్ అనేవి యూస్ఫుల్ అయితే అవుతాయి. సో ఇక్కడ మీ స్టిక్కర్స్ అనేవి కూడా చూడొచ్చు. వీళ్ళు HDMI కేబుల్ కానీ అండ్ ఆప్టికల్ కేబుల్ కానీ ఇవ్వట్లేదు, ఇస్తుంటే బాగుండు అయితే నాకైతే అనిపించింది. సో ఇది 3.5mm జాక్ పోర్ట్ అనమాట, ఇన్పుట్ కేబుల్. సో దీని ద్వారా మనం అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. రిమోట్ గురించి మాట్లాడుకోవాలంటే రిమోట్ సరికి లైట్ వెయిట్ అయితే ఉంది. కొంచెం బిల్లు క్వాలిటీ ఓకే, పర్వాలేదు, బాగానైతే ఉంది, ఓకే అనొచ్చు. సో మనకు కావాల్సిన ఏవైతే కంట్రోల్స్ అయితే ఉంటాయో అన్ని కంట్రోల్స్తో పాటు మోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే మ్యూజిక్ అని, మూవీ అని, న్యూస్ అని, సపోర్ట్ అని, స్పోర్ట్స్ అని, ఇలా మనకు కొన్ని మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ మీరు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే క్లీన్ అండ్ సెంటర్ మైనస్, సెంటర్ ప్లస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఈ సెంటర్ మైనస్ అంటే సెంటర్ ఛానల్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటుగానే సరౌండ్ ప్లస్, సరౌండ్ మైనస్ అయితే కూడా ఇచ్చారు, వాటిని కూడా మనం కంట్రోల్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ సబ్ ఊఫర్ కూడా ప్లస్ అండ్ మైనస్ అయితే ఇచ్చారు, సబ్ ఊఫర్ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎక్కువ తక్కువ చేసేసుకోవచ్చు. అక్కడ సబ్ ఊఫర్నే కాదు, పైన ఇక్కడ మీరు చెక్ చేస్తే ట్రెబుల్స్ని కూడా తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం, ప్రతి ఒక్కటి మనం తక్కువ ఎక్కువ చేసుకునే విధంగా మనకు ఈజీగా, అంటే మనం సౌండ్ని ఈజీగా ఒక కస్టమైజ్ చేసుకునే విధానాన్ని వీలైతే ఈ యొక్క రిమోట్లో ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. జీబ్రోనిక్స్ 9530 ప్రో డాల్బీ 5.1 సపోర్ట్ చేసే సౌండ్ బార్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. అన్బాక్సింగ్లో మీరు వచ్చిన కంటెంట్ అనేవి చెక్ చేశారు. అండ్ నేను సౌండ్ బార్కి అంటే బ్లూటూత్ ద్వారా
కనెక్ట్ చేసి చెక్ చేశాను. అలాగే నా దగ్గర ఉన్న హెచ్‌డిఎంఐ కేబుల్ ఇక్కడ ఒకటి ఉంది హెచ్‌డిఎంఐ కేబుల్ ఇది ₹2000 హెచ్‌డిఎంఐ కేబుల్ 500, 200 కూడా కాదు. సో ఆ ₹2000 హెచ్‌డిఎంఐ కేబుల్ని కనెక్ట్ చేసి మరీ చెక్ చేశాను. అది కూడా నా దగ్గర ఉన్న సామ్సంగ్ రీసెంట్గా నేను అన్బాక్సింగ్ చేశాను ఆ సౌండ్ బార్కి కనెక్ట్ చేశాను అనమాట. కనెక్ట్ అయితే అవుతుంది. ఎందుకో నాకు అర్థం కాదు, చాలామంది బై చేశారు ఇలాంటి జీబ్రోనిక్స్ సౌండ్ బార్ బై చేశారు. అండ్ నా దగ్గర వియూ టీవీ ఉందంటారు, నా దగ్గర ఎంఐ టీవీ ఉందంటారు, నేను హెచ్‌డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తే కనెక్ట్ కావట్లేదని అయితే అంటారు. బట్ వాళ్ళకి ఎందుకు కనెక్ట్ కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. నేను కూడా ఇది బయటనే బై చేశాను. ఇది కూడా సపరేటు జీబ్రోనిక్స్, సామ్సంగ్ టీవీ సపరేటు. సో హెచ్‌డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయితే అవుతుంది. చాలా వరకు నేనైతే కామెంట్స్ అనేవి ఇలా చూడడం అయితే జరిగింది. బట్ నేను కనెక్ట్ చేసినప్పుడు అయితే కనెక్ట్ అయితే అవుతున్నాయి. నేను కూడా బై చేసింది మీ లెక్కనే అమెజాన్ నుంచే, నాకు రివ్యూ నోట్ కూడా కాదు కదా ఇది. సో కనెక్ట్ అయితే అవుతుంది. సో క్లియర్గా మీరు చెక్ చేయండి. హెచ్‌డిఎంఐ కేబుల్ను అని ఎక్కువ పెట్టి కొనేటట్టు కూడా అయితే చూసేసుకోండి. అప్పుడు కూడా మనకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. హెచ్‌డిఎంఐ కేబుల్ కూడా బెటర్గా ఉంటే మాత్రమే మీకు బెటర్గా కనెక్టివిటీ ఆప్షన్స్ బెటర్గా ఉంటాయన్నమాట. సౌండ్ బార్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ మీకు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ జీబ్రోనిక్స్ బ్రాండింగ్, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డాల్బీ ఆడియో బ్రాండింగ్ అయితే కనబడుతుంది ఫ్రంట్ సైడ్. అండ్ మీకు ఈ యొక్క మెటల్ గ్రిల్లోనే ఒక ఎల్ఈడి డిస్ప్లే కూడా అయితే ఉంటుంది. ఎల్ఈడి డిస్ప్లే అంటే మనం వాల్యూమ్ని ఎక్కువ తక్కువ చేసుకున్నా, లేదా ఇన్పుట్ మోడ్స్ అంటే హెచ్‌డిఎంఐ త్రూ కనెక్ట్ అయ్యామా, బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయ్యామా, ఆప్టికల్ నుంచి కనెక్ట్ అయ్యామా అనే దాని గురించి ఇక్కడ మనకి ఈజీగా అయితే తెలిసిపోతుంది అనమాట ఈ యొక్క సౌండ్ బార్కి. అలాగే ఈ యొక్క సౌండ్ బార్కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక సిల్వర్ రెక్టాంగిల్ రౌండ్గా ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ సిల్వర్ కలర్ అయితే కనబడుతుంది కదా, దాని దగ్గరనే మనకు ఒక ఎల్ఈడి ఇండికేటర్, ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆర్జీబీ ఎల్ఈడి లైట్స్. అవి మనం తక్కువ ఎక్కువ చేసుకోవడం కోసం కూడా రిమోట్లో ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బ్రైట్నెస్ని ఎక్కువ చేసుకోవడం, ఆర్జీబీ కలర్స్ని చేంజ్ చేసుకోవడం కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ సైడ్. ఈ సౌండ్ బార్కి టాప్ పొజిషన్లో, అలాగే బ్యాక్ పొజిషన్లో అండ్ అలాగే బాటమ్ పొజిషన్లో పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే తీసుకుని వచ్చేవారు. గ్లాసీ లుక్ అయితే కనబడుతుంది. సో ఖచ్చితంగా మీకు డస్ట్ అనేది పడితే మాత్రం మీరు ఈజీగా ఇలా తుడుచుకుంటూ ఉండాల్సి ఉంటుందన్నమాట. సో మన ఫేస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనబడుతుంది గైస్. సో డస్ట్ అనేది ఖచ్చితంగా పడితే మనం క్లీన్ అయితే డైలీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకు డిజైన్ అయితే ఉంటుంది ఈ యొక్క సౌండ్ బార్కి. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సౌండ్ బార్ పవర్ కేబుల్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. తర్వాత సరౌండ్ సౌండ్ని కనెక్ట్ చేసుకోవడం కోసం కూడా 2 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సబ్ వూఫర్ని కనెక్ట్ చేసుకోవడం కోసం కూడా ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆప్టికల్ పోర్ట్ అండ్ 3.5mm జాక్ పోర్ట్, అలాగే యూఎస్బి పోర్ట్, అలాగే టీవీ హెచ్‌డిఎంఐ ఏఆర్సీ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా మనకు కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ సౌండ్ బార్ బాటమ్ పొజిషన్లో మీకు ఒక గ్రిప్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇలాంటి టేబుల్ మీద ఈ యొక్క సౌండ్ బార్ని పెడతామో, ప్లేస్మెంట్ చేస్తామో, అప్పుడు సౌండ్ బార్ అనేది మూవ్ అవ్వకుండా స్టిక్ అయి ఉంటుంది ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న ఈ యొక్క గ్రిప్ వల్ల. అలాగే ఒకవేళ మీకు టేబుల్ మీద పెట్టడం అవసరం లేదు, వాల్ మౌంట్ చేసుకోవాలంటే కూడా వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మనకు 2 బ్రాకెట్స్ అయితే ఇస్తున్నారు. ఈజీగా మనకి ఇక్కడ కనబడుతున్న ఏవైతే స్క్రూస్ అయితే ఉంటాయో ఆ స్క్రూస్ని రిమూవ్ చేసేసి మనం బ్రాకెట్స్ని ఫిట్ చేసి వాల్ మౌంట్కి అయితే పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే టేబుల్ మీద పెట్టడం అయితే జరిగింది. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్కి ఒక కంట్రోల్స్ అయితే ఇచ్చారు. కంట్రోల్స్లో మీకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే ఇన్పుట్స్ బటన్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక సౌండ్ బార్ యొక్క అవుట్పుట్ వచ్చేసరికి 120 వాట్స్ అయితే ఉంటుంది. కనబడుతున్న 2 రేట్ స్పీకర్స్, ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మనకు మెటల్ గ్రిల్ సౌండ్ బార్ మాదిరిగానే అయితే ఉంటుంది. మెటల్ గ్రిల్ ఆ పొజిషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే సౌండ్ బార్కి లెఫ్ట్ అండ్ రైట్ మీరు చెక్ చేశారో సేమ్ యాస్రీజ్గా ఈ యొక్క సౌండ్ బార్ కూడా ఫినిషింగ్ అనేది అయితే ఉంటుంది. అదే సిల్వర్ కలర్ ఫినిషింగ్ తోటి రెక్టాంగిల్ షేప్ డిజైన్ తోటి అయితే ఉంటుందన్నమాట. బాటమ్ పొజిషన్లో మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే గ్రిప్పింగ్స్ రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారనమాట. ఈ రబ్బర్ గ్రిప్స్ మనం ఎప్పుడైతే టేబుల్ మీద పెట్టినా కూడా ఒక స్పీకర్స్ అనేవి అటు ఇటు మూవ్ అయితే అవ్వవు. లేదు అనేది మీరు దీన్ని కూడా వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వాల్ మౌంట్ బ్రాకెట్ లాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక సీలా మీరు గోడ కొట్టారంటే ఈజీగా హుక్ అయితే చేయొచ్చు ఈ యొక్క రేట్ స్పీకర్స్ని. ఈ రేట్ స్పీకర్స్ ఈచ్ వన్ సరికి 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. టబూఫర్ టోటల్గా బిల్ వచ్చేసరికి వుడెన్ తోటి అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బాటమ్ పొజిషన్లో జేబ్రోనిక్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. ఇది సైడ్ మౌంటెడ్ సబూఫర్ 6.5 ఇంచెస్ డ్రైవర్స్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 140 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఫస్ట్ నేను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. కనెక్ట్ చేసి చెక్ చేశాను. సో ప్రతి ఒక్క ఆడియోని అయితే ప్లే అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో.
అండ్ సౌండ్ బార్లో ఎప్పుడైతే ఆడియో అంటే మనం యూట్యూబ్ నుంచి ప్లే చేసినా లేదా ఓటీటీ కంటెంట్ నుంచి ప్లే చేసినా ఇంకేదైనా ఆడియోని ప్లే చేసినా ఎప్పుడైతే డాల్బీ ఆడియోకి సంబంధించిన ఆడియో ప్లే చేస్తుంటే మనకు డిస్ప్లేలో డాల్బీ ఆడియో అనేది ఈ చూపించడం అయితే జరుగుతుంది. అంటే మనం దాన్ని బట్టి ఇది డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుందని ఈజీగా ఇక్కడ మనకు డిస్ప్లేలో అయితే కనబడుతుంది అనమాట. ఒక రిమోట్లోనే మనకు కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. ఆ మోడ్స్ని నేను చేంజ్ చేసుకుంటూ వినడం అయితే జరిగింది. నాకు బెటర్ ఆప్షన్ అయితే మూవీస్లో అయితే అనిపించింది బ్లూటూత్ ద్వారా. సో బ్లూటూత్ ద్వారా ఓకే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ యొక్క సౌండ్ బార్ వోకల్స్ అయినా ట్రెబుల్స్ అయినా కానీ బెటర్ ఆప్షన్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ బేస్ అనేది కూడా తంబి బేస్ అయితే ఉంది. నేను ఈవెన్ ఈ టేబుల్ మీద పెట్టినా కూడా బేస్ లెవెల్స్ అనేవి చాలా అక్యురేట్గా అయితే వస్తుంది. హెవీ బేస్ అయితే రావడం జరుగుతుంది. ఇలా కాదని చెప్పేసి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం నా దగ్గర ఉన్న HDMI కేబుల్ ఏదైతే చెప్పాను కదా 2000 రూపీస్ పెట్టి కొన్నానని, ఈ యొక్క 2000 రూపీస్ పెట్టిన HDMI కేబుల్ నా దగ్గర సామ్సంగ్ టీవీ అయితే ఉంది కదా, ఆ సామ్సంగ్ టీవీతో కనెక్ట్ అయితే చేశాను. సామ్సంగ్ టీవీతో కనెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆడియో అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా అయితే నేను చెక్ చేశాను. ఈవెన్ ఓటీటీ అప్లికేషన్స్ తోటి కూడా చెక్ చేయడం అయితే జరిగింది. అది కూడా ప్రైమ్లో చాలా వరకు కొంతమందికి హెడేక్ అయితే అనిపిస్తుంటుంది ప్రైమ్లో. ఎందుకంటే ప్రైమ్లో మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు వోకల్స్ అనేవి తగ్గుతుంటాయి, ఏవైతే ట్రెబుల్స్ కానీ అండ్ సరౌండ్స్ వచ్చేవి అవన్నీ ఇంకా ఎక్కువైతే వస్తూ ఉంటాయి. సో అలాంటిదైతే నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు ఈ యొక్క సౌండ్ బార్లో. You're so cool. ఈ సౌండ్ బార్ నుంచి వచ్చే వోకల్స్ అయినా అండ్ ట్రెబుల్స్ అయినా అండ్ బేస్ అయినా ఇవన్నిటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం వీళ్ళ యొక్క రిమోట్లో ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సబూఫర్ని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు -5గా +5గా. అలాగే ట్రేబుల్స్ ఏవైతే ఉన్నాయో ట్రేబుల్స్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు -5 నుంచి +5 వరకు. అలాగే సెంటర్ స్పీకర్స్ వోకల్స్, మీరు వోకల్స్ ఎక్కడైనా తక్కువైనాయి అనుకున్నట్లయితే దాన్ని కూడా -5 నుంచి +5కి అయితే పెంచుకోవచ్చు. అండ్ సరౌండ్ స్పీకర్స్ని కూడా మీరు తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, -5 నుంచి +5 వరకు పెంచుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీకు ఎప్పుడైనా బేస్ ఎక్కువైంది అనుకుంటే సబూఫర్ యొక్క బేస్ని మనం తక్కువ చేసుకోవచ్చు అనమాట. సో వోకల్స్ అనేవి ఎక్కువ చేసుకోవాలనుకుంటే సెంటర్ స్పీకర్ని ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫెంటాస్టిక్ అయితే ఇచ్చారు. సో నేను అన్ని కరెక్ట్గా పొజిషన్లో పెట్టి మరీ చెక్ చేశాను. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే కలిగింది. సరౌండ్స్ కూడా చాలా బాగా సపరేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క సౌండ్ బార్ నుంచి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క సబ్బూఫర్ అనేది నెక్స్ట్ లెవెల్గా వర్క్ అయితే అవుతుంది. సో ఇంత ముందుకు విన్న 7400 కంటే ఈ యొక్క సౌండ్ బార్ యొక్క ఆప్టిమైజేషన్ లెవెల్స్ అనేవి ఇంకొంచెం పెరిగినాయి అని అయితే చెప్పుకోవచ్చు. బేస్ అనేది ఇంకెక్కువగా అయితే పెంచారు. సో బేస్ లెవెల్స్ బాగా ఇవ్వడం అయితే జరిగింది. సో నేను దీనికి ఎక్కువగా చెక్ చేసింది బేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అలాగే ట్రిబుల్స్ అయినా కానీ వోకల్స్ అయినా కానీ ఏవైతే లోవర్ సౌండ్స్ అయినా కానీ హైస్ అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ మైనస్ కూడా అయితే ఉంది. ఆ మైనస్ ఏంది అన్నట్లయితే, సో ఎప్పుడైతే నేను వింటున్నప్పుడు ఇక్కడ నుంచి అంటే సెంటర్ స్పీకర్ నుంచి రావాల్సిన ఈ సౌండ్స్ అనేవి అంటే వోకల్స్ అనేవి ఈ యొక్క సరౌండ్ స్పీకర్స్ నుంచి కూడా రావడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా మనం టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే అలా అయితే రావద్దు. మరి బడ్జెట్ కేటగిరీలో తీసుకొని అయితే వచ్చారు కాబట్టి వీళ్ళ ఆప్టిమైజేషన్ లెవెల్స్ అనేవి అక్కడికి ఆగిపోయాయి. సో ఎప్పుడైతే మనం దీని ముందుకు వెళ్ళగలుగుతాం అంటే సెంటర్ స్పీకర్ నుంచి వచ్చే వోకల్స్ అనేవి ఈ సెంటర్ స్పీకర్ నుంచే రావాలి. ఎప్పుడు సెంటర్ స్పీకర్ నుంచి అయితే రావాలి కానీ ఈ యొక్క రేర్ స్పీకర్ నుంచి అయితే రావద్దు. ఈ రేర్ స్పీకర్ నుంచి ఎప్పుడు రావాలంటే వాయిస్ అనేది, సో నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, మీకు ఫ్రంట్ సైడ్ నుంచి మాట్లాడుతుంటే ఇక్కడైతే రావాలి. సో నాకంటే కెమెరా ఉంది కదా మీరు చూస్తున్నారు, ఆ కెమెరా బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడినా ఏదైనా సరౌండ్ సౌండ్ వచ్చినా కూడా అప్పుడు ఈ యొక్క రేర్ స్పీకర్లో సౌండ్ అనేది రావాలి. అప్పుడు వస్తేనే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అని నెక్స్ట్ లెవెల్ అయితే కలుగుతుంది. అండ్ ఇంకొకటి సరౌండ్స్ వచ్చేటప్పుడు ఏవైతే మనకు సరౌండ్స్ అంటే మూమెంట్స్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ మనకు పక్క నుంచే పోయినట్టు ఆ యొక్క ఫీలింగ్ అనేది కూడా కలగడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్లో.
సో ఫెంటాస్టిక్ ఈ యొక్క సౌండ్ బారు ఈ యొక్క బడ్జెట్ కేటగిరీలో మనం మాట్లాడుకుంటే చాలా బాగా ఇవ్వడం అయితే జరిగింది. సో గైస్ మీలో ఎక్కువగా బేస్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సౌండ్ బార్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క సౌండ్ బార్ టోటల్ వాల్యూమ్ 40 వాల్యూమ్ వరకే మనకు సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇలా అయితే ఈ యొక్క సౌండ్ బార్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి 9000లో అయితే కళ్ళు మూసుకుని అయితే తీసుకోండి. 13000లో అంటే ఎప్పుడైతే డీల్స్ అనేది తగ్గుతుందో అప్పుడైతే తీసేసుకోండి. 10,000కి వచ్చినా కూడా మీరైతే మిస్ అయితే చేసుకోకండి ఈ యొక్క 5.1 డాల్బీ సౌండ్ బార్ని. సో ఖచ్చితంగా తీసుకోవాల్సిన సౌండ్ బార్ అనమాట ఈ యొక్క సౌండ్ బార్. సో మ్యూజిక్ పరంగా కాకుండా సినిమా పరంగా ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క వీడియో. మరి వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఉంటాను. ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మీ సపోర్ట్ అయితే తెలపండి. ఇలాంటి ఎన్నో అన్బాక్సింగ్ మేము ముందుకైతే తీసుకొస్తాను. మీరు మన లింక్ ద్వారా బై చేసినట్లయితే, ఎందుకంటే నెక్స్ట్ రానున్న సేల్లో కూడా ఉండడం అయితే జరిగింది. సో గైస్ మీరైతే మిస్ అయితే చేయకండి. ఈ యొక్క సౌండ్ బార్ కావాలి అనుకుంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి లేదా ఇన్స్టాగ్రామ్లో అలాగే టెలిగ్రామ్లో పింగ్ అయితే చేయండి. మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై. సీ యూ. టాటా. లవ్ యూ.